హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఆల్రెడీ తమ్ముళ్ళు క్లిక్ చేసిన అర్థమే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ డిసిజన్ ఏంటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు సారు ఎవరైతే 13 సంవత్సరాలు ఉంటారో 13 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వచ్చేసి సోషల్ మీడియా వాడద్దు చూడొద్దట. సో చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారట. అది ఇంకా ఏమంటారంటే ప్లానింగ్లో ఉన్నారు, ఇంకా అది పర్ఫెక్ట్గా కంప్లీట్ కాలేదు. బట్ ఏంటంటే అట్లా 13 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మాత్రం సోషల్ మీడియా చూడొద్దు, సోషల్ మీడియా వాడద్దు, నిషేధిస్తామని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. ఇంకొకటి కర్ణాటక సీఎం సార్ వచ్చేసి సోషల్ మీడియా చూడొద్దు, సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పేసి ఈసారి కూడా డిసిజన్ తీసుకున్నారు. ఇది కూడా ఒకే రోజులో ఏపీ సీఎం సార్ అండ్ కర్ణాటక సీఎం సార్ వీరిద్దరు కలిసి ఒకే రోజు డిసిజన్ తీసుకున్నారు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారంటే ఎవరైతే ఈ 13 సంవత్సరాలు కానీ 16 సంవత్సరాలు ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారట. మళ్ళీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ అవుతుంది. అంటే భార్య భర్తలను చంపుకోవడం కానీ, లేకపోతే ఇట్లా ఎఫ్ఐఆర్ గురించి కానీ, లేకపోతే ఇంకా పిచ్చి పిచ్చి ఇట్లా రొమాన్సెస్ వీడియోస్ కానీ ఇటువంటివి కొంచెం వస్తున్నాయి కదా. ఆ వీడియోలు పిల్లల ప్రభావం మీద పడుతుంది కదా. సో వాళ్ళు చెడు దారిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇట్లా తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మంచి కన్నా ఎక్కువ చెడు వస్తుంది, అది పిల్లల పైన పడుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా డిసిజన్ తీసుకున్నారు. అటువంటి వీడియోలు చూడడం వల్ల వాళ్ళ ఆలోచన కూడా అదే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా డిసిజన్ తీసుకున్నారట. సో ఇంకొకటి ఏంటంటే అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో తెలియదు. బట్ ఏంటంటే పిల్లలు ఇట్లా వేరే దారిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఈ రోజులు చాలామంది సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇటువంటి ఏమి ఉంటలేవు, మొబైల్ ఫోన్ పట్టుకున్నానంటే చాలు. సో చాలా టైం సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తున్నారు. ఇంకా సండే వచ్చినా హాలిడే వచ్చినా వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ కన్నా ఎక్కువ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారు అంటున్నారు. కొంతమంది పేరెంట్స్ అయితే మంచి డిసిజన్ తీసుకున్నారని కూడా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ కూడా మొబైల్ ముట్టకుండా అవుతారు కాబట్టి. సో మరి వీళ్ళు తీసుకున్న మంచి డిసిజనా ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో ఇది తెలంగాణలో కూడా తీసుకొస్తే కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నెగిటివ్ వీడియోలు వేస్తారో వాళ్ళపైన కూడా ఇటువంటి కొంచెం రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తే కూడా తెలంగాణలో కూడా బాగానే ఉంటుంది. సో ఓకేనా. సో ఏపీలో అండ్ అలాగే కర్ణాటక సీఎం సార్ వచ్చేసి వీళ్ళిద్దరు కలిసి ఒకే రోజు ఈ డిసిజన్ తీసుకున్నారు. సో ఈ డిసిజన్ తీసుకున్న కరెక్టేనా ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తూ ఉంటా. సో ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మెయిన్ థింగ్ ఒకటే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మీకు ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అందించడమే నా ఛానల్. ఓకే, మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.